నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. రాజకీయ నాయకులు తమ పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు రెచ్చగొట్టే మాటలు చెప్పడం సర్వసాధారణం. అయితే ఈ మాటలను ఆసరాగా తీసుకుని కార్యకర్తలు సోషల్ మీడియాలో రెచ్చిపోతూ అనవసర కేసులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని జైలులో బంధించడం, బెయిల్ లభించినా మరిన్ని కేసులు ఇరికించడం వంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు తీరుస్తామని చెబుతూ క్యాడర్ను ఉత్తేజపరుస్తున్నారు. కానీ ఈ ఉత్సాహంలో కార్యకర్తలు చేసే అత్యుత్సాహ వ్యాఖ్యలు, పోస్టులు వారిని మరింత ఇబ్బందులోకి నెట్టేస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్ని మాటలైనా చెబుతూ ఉంటారు. చొక్కా నలకుండా ఏసీ రూముల్లో కూర్చుని 4 మీడియా గొట్టాలను ముందేసుకుని వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు ఎన్ని కథలు చెప్పినా మా నాయకుడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని కాలరెగరేసుకుని బయట తిరుగుతూ తమకు అవసరం లేని వాటిల్లో వేలు పెడుతూ అనవసరమైన గొడవలకు వెళుతూ ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ప్రతి పార్టీలో సర్వసాధారణమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు వైసీపీ కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తమకిష్టం వచ్చినట్లు తప్పుడు కేసులను బనాయిస్తూ ఒక్కొక్కరిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాదాపుగా 15 నుంచి 20 కేసులను పెట్టి చుక్కలు చూపిస్తున్న సంఘటనలు కోకొలలు. దీనిపై కూటమి నాయకులు పెట్టిన కేసులకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లినా వారికి బెయిల్ ఒక కేసులో వస్తుందంటే మరో కేసులో ఇరికించడం పరిపాటిగా మారింది. ఈ విధంగా కేసులు బనాయించబడ్డవారు, వాటిని ఎదుర్కొంటున్నవారు, కుటుంబాలకు దూరంగా జైళ్లలో మగ్గుతున్నవారు ఎందరెందరో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మీడియా ప్రసంగంలో మాట్లాడుతూ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా లెక్కలు తేలుద్దామని ఎన్నో కథలు చెబుతూ వైసీపీ క్యాడర్ను ఉత్సాహపరచడంలో తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని చాలామంది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ రాబోయేది తమ ప్రభుత్వమేనని, తమకు అడ్డు చెప్పేది ఎవరనే రీతిలో చెలరేగిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోతుంది. జగన్ చెప్పినట్లు 3 సంవత్సరాలు అంటే 3 రోజులు కాదు, ఒక్కరోజు జైల్లో ఉండి వస్తేనే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి జైలుకెళ్ళొచ్చిన వారిని అడిగితే తెలుస్తుంది. ఒక్క పోలీసు కేసు కడితేనే ఆ కేసు మిమ్మల్ని జీవితాంతం బాధిస్తూ ఉంటుంది. ఏదైనా ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చినా, మీ కర్మకాలి ఏదైనా దేశంలో ఉద్యోగం వచ్చినా ఈ కేసు మిమ్మల్ని వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టడం అనేది మీ రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మిగిలిపోతుంది. ఏ పార్టీ నాయకుడైనా తనది పోయేదేముంది? తన పార్టీ భవిష్యత్తు కోసం క్యాడర్ పక్కకు జారిపోకుండా ఉండడం కోసం రెచ్చగొట్టేలా మాట్లాడడం సర్వసాధారణం. కానీ వాటిని తీసుకుని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందులు పడేవారికి కదా తెలిసేది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకే కొన్ని చోట్ల దిక్కు లేకుండా ఉంది. ఉదాహరణకు చిలకలూరిపేటకు సంబంధించి 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే కబ్జా చేస్తే ఆ స్థలం విషయంలో అతడికి భరోసా ఇచ్చేవారే కూటమిలో కరువయ్యారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే దిక్కు మొక్కు లేకుండా వారి పరిస్థితి ఏంటో తెలియక అగమ్యగోచరంగా ఉంటే తమ నాయకులు రెచ్చగొడుతున్నారని, తాము చెలరేగిపోతామని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఎదుటివారిపై తిట్ల దండకం అందుకుంటే తరువాత పడవలసిన ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో ఇప్పటికే గత సంవత్సరంగా జైళ్లలో మగ్గి అష్టకష్టాలు పడి బెయిల్ తెచ్చుకున్న వారిని అడిగితే వారి బాధలు తెలిసొస్తాయి. జగన్తో పాటు వైసీపీ నాయకులు తమ క్యాడర్ నిరుత్సాహపడకుండా వచ్చే 3 ఏళ్లు పార్టీ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తారన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇష్టానుసారంగా కేసులు కడుతున్న అధికారులను భయపెట్టే మాటలు మాట్లాడతారే తప్ప చొక్కాలు చింపుకొని రోడ్ల మీదకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయమని కాదన్న సంగతి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.